హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మనందరికీ సరికొత్త డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు డిఫరెంట్ వేరియస్ పొజిషన్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకు దాదాపు ప్రతి నెల 60,000 దాకా సాలరీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, మీరు ఎయిత్ క్లాస్ పాస్ అయినా, నైన్త్ పాస్ అయినా, 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా కూడా అయితే అప్లై చేయొచ్చు. మీరు డిప్లొమా పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. సో, క్లర్క్ ఉద్యోగాలకి ఎంటీఎస్, డ్రైవర్, సేల్స్, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ ఇలాంటివి చాలా రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో, వీటిలికి సంబంధించి అన్నీ కూడా అయితే చెప్తాను. సో, ఈ 4 మాత్రమే కాదు, వేరియస్ పోస్టులయితే ఉన్నాయన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఎలాంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదనమాట. సో, మీకు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 45 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, ఎవరైతే పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. సో, వీళ్ళైతే వేరియస్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. సో, ఆల్ ఓవర్ ఇండియా అయితే ఈ పోస్ట్ జాబ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, మీకిక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అని, రీజనల్ మేనేజర్ అని, సేల్స్ మేనేజర్ అని, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, అకౌంటెంట్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్, మిల్క్ సెంటర్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, ట్రైనీ ఆఫీసర్, అప్రెంటిస్, తర్వాత స్టోర్ సూపర్వైజర్, ల్యాబ్ అటెండెంట్, హెల్పర్, డ్రైవర్, ప్యూన్, గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎలక్ట్రీషియన్ అని చెప్పి దాదాపు 24 జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 24 టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నమాట. సో, మీకు వాటిలో జాబ్ వేకెన్సీస్ అనేవి మీకు అన్ని కేటగిరీస్‌లో అయితే మీకు చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీకు ఎలాంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదన్నమాట. సో, మీకు ఇక్కడ బేసిక్ పేతో పాటు మీకు డిఎన్ఎస్ అలవెన్స్ అని, సీసీఏ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, స్పెషల్ పే అని, స్పెషల్ పే డీఏ అని ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో, ఇక్కడ మీకు సాలరీస్ చూసినట్లయితే మీకు ఇంటర్మీడియేట్ బేస్ మీద ఉంది, గ్రాడ్యుయేషన్ బేస్ మీద ఉంది, అలాగే 10థ్ క్లాస్ బేస్డ్ మీద ఉంది, 8థ్ క్లాస్ బేస్డ్ మీద కూడా అయితే ఉండడం జరిగిందనమాట. సో, మీరు ఐటీఐ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించినయి ప్రతి ఒక్క మీకు ఆహ్, వ ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్స్, సో, అవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. సో, ఇక్కడ మీకు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ అని చెప్పి ఉంది చూసారా? నైన్త్ అని చెప్పి. సో, ఇదైతే మీకు ఇక్కడి నుంచి ఈ జాబ్స్‌కైతే మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదనమాట. ఈ కింద వరకు. సో, ఈ సేల్స్ మేనేజర్ నుంచి పైన జాబ్‌లయితే మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉందని చూడండి. సో, కాబట్టి పైకి జాబ్స్ కాకుండా మీకు ఇక్కడ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ ఉన్న చోట నుంచి మీరు కింద జాబ్స్ ఏవైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌కైతే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేయొచ్చు. 29,200 నుంచి మీకు 92,300 దాకా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, కాబట్టి యావరేజ్‌గా మీకు 50,000 నుంచి 60,000 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు రెగ్యులర్, అన్‌రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి మీకు. సో, వీటిలో అన్నిటిలో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీకు మినిమమ్ ఏజ్‌లు చూసినట్టయితే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదన్నమాట. అలాగే అకౌంటెంట్ కింద మీరు గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ అంటే మీరు బీఎస్సీ కామర్స్ గాని, సో, కామర్స్ ఫీల్డ్‌లో ఎవరైతే డిగ్రీ గాని, గ్రాడ్యుయేషన్ గాని చేశారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. వీళ్ళు కూడా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. సో, క్లర్క్ ఉద్యోగాలున్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ ఏంటంటే మీకు డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంటర్మీడియేట్‌లో మీకు కంప్యూటర్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ ఉద్యోగాలు కూడా మీరు ఎలాంటి ఇంటర్మీడియేట్ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు మిల్క్ సెంటర్ మేనేజర్ అని ఉంది. సో, ఇది కూడా మీరు ఎలాంటి ఇంటర్మీడియేట్ చేసినా అప్లై చేయొచ్చు. ఫీల్డ్ ఆఫీసర్‌కైతే మీరు 10థ్ క్లాస్ పాస్ అయినా అప్లై చేయొచ్చనమాట. ఫీల్డ్ ఆఫీసర్‌కి, అప్రెంటిస్‌కి, అలాగే ట్రైనీ ఆఫీసర్‌కి, స్టోర్ సూపర్వైజర్‌కి 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్‌కి కూడా మీరు ఇంటర్మీడియేట్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి ఉంటాయి చూసారా? ఆ ఫీల్డ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, హెల్పర్ కింద మీరు హెల్పర్, డ్రైవర్, ప్యూన్, గార్డ్ వీటిలికేంటంటే 8థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేయొచ్చనమాట. సో, డ్రైవర్‌కేంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద అయితే మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అప్లై చేయొచ్చు. ఎలక్ట్రీషియన్ కింద కూడా మీరు ఐటీఐ డిప్లొమా చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అంటే డిప్లొమా ఎలక్ట్రికల్ గాని, లేకపోతే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. వీటిలన్నిట్లికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అక్కర్లేదనమాట.
కాబట్టి మీరిక్కడ 10థ్ క్లాస్ ఉంది. సో, మేము డిగ్రీ చేసాం అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చనమాట. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే. ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, రెగ్యులర్ క్యాండిడేట్స్ అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించిన మీకు ఏవైతే జాబ్స్ ఉంటాయో, సో, ఇవైతే ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలనమాట. ఇందాక చెప్పిన విధంగా అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ జాబ్ దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మొత్తం నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. సో, మీకు ఎలాంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసేసి. సో, మీరిక్కడ చూసుకోవచ్చు ఈ పోస్ట్‌లన్నిట్లికి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పి ఇచ్చారు. సో, రిటన్ ఎగ్జామినేషన్ అయితే లేదనమాట. సో, జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత ఒక ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ అని, ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పి. సో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పోస్టెడ్ అండ్ ట్రాన్స్‌ఫర్డ్ ఇన్ ఎనీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ద వేరియస్ ప్లేసెస్ అని చెప్పి ఇచ్చారు. సో, టైమ్ టు టైమ్ మీకైతే పోస్టింగ్‌లు, ట్రాన్స్‌ఫర్‌లు కూడా అయితే ఉంటాయన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ జాబ్‌లకి గనక మీకు ఎక్కువ మంది అప్లై చేసినట్లయితే అప్పుడు మాత్రమే మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నార్మల్‌గా అయితే ఉండదనమాట. డైరెక్ట్‌గా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఈ కాల్ లెటర్స్ కూడా మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంటే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఇంటర్వ్యూకి మీకు కాల్ లెటర్స్ కూడా మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, మీ యొక్క ఇంటర్వ్యూ కాల్ లెటర్ అలాగే మీ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ప్రింటౌట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్, మీ యొక్క మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్‌లు, ఒరిజినల్స్ కూడా. సో, ఇక్కడ మీకు ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 25థ్ ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 24థ్ మే లోపలైతే అప్లై చేసుకోవాలన్నమాట ఆన్‌లైన్‌లో. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే ఆ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో పర్మనెంట్‌గా. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీస్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి రూ. 390 అయితే ఉందన్నమాట. అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో సో, వాళ్ళైతే రూ. 675 అయితే పే చేయాలి. సో, ఇంత అమౌంట్ ఉందని చెప్తా అనుకోమాకండి. పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ కాబట్టి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఇందాక చెప్పిన విధంగా డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. మీకిక్కడ డాక్యుమెంట్స్ కూడా అయితే మీకు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క డేటా వెరిఫికేషన్ కూడా అయితే చేస్తారు. సో, ఇక్కడ మీకు డేట్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే 24థ్ మే లోపలైతే అప్లై చేయాలి. ఈ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కూడా అయితే అప్‌లోడ్ చేయాలన్నమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చింది కాబట్టి. సో, పేమెంట్ కూడా ఆన్‌లైన్‌లో అయితే చేయొచ్చన్నమాట. సో, ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్ సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాని యొక్క లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, మీరది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. ఇదైతే డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇదే వెబ్‌సైట్‌లో కిందకెళ్ళి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఒక్కొక్క పోస్ట్ వైస్‌గా మీకైతే ఉండడం జరుగుతాయి. సో, ఇక్కడ మీకు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ నుంచి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్ అన్నిటికి అయితే అప్లై చేయొచ్చు. అకౌంటెంట్‌కి, క్లర్క్‌కి, కంప్యూటర్ ఆపరేటర్‌కి ఇయన్నీ జాబ్‌లనమాట. సో, ఎవరైతే తప్పకుండా ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి. సో, మీరు ఏ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో సో, ఆ జాబ్ ఎదురుగుండా మీకు అప్లై లింక్ అయితే ఉంటుంది. సో, ఇలా లెఫ్ట్ సైడ్‌కైతే ఇలా స్క్రోల్ చేయండి. సో, ఇక్కడ అప్లై లింక్స్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. ఏ జాబ్ ఎదురుగుండా ఆ జాబ్ ఎదురుగుండా అనమాట. సో, ఇలా మీరు స్క్రోల్ చేసి అప్లై చేసేప్పుడు ఇక్కడ ఇలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. సో, దేని ఎదురుగుండా ఉండేదానికి దానికి అప్లై లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీకొస్తుందనమాట. సో, ఫర్ సపోజ్ మీకిక్కడ అలా రాకపోతే ఇలా కిందకి ఇది ఏదైనా స్క్రోల్ చేయొచ్చు ఇలా. ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇలా వస్తాయి. సో, మీరిలా అప్లై చేసుకోవచ్చనమాట. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఫర్ సపోజ్ మీరిక్కడ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ జాబ్‌కి అప్లై చేయాలనుకున్నట్లయితే, సో, ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై లింక్ ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. మీకిలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ శ్రీనా, శ్రీమతినా, కుమార్తెనా అని ఉంటుంది. సో, మీరేదైతే అది క్లిక్ చేయండి. తర్వాత మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, మీ మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, రిలీజియన్ ఇవన్నీ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రెస్ ఎంటర్ చేయండి. ఇక్కడ ప్రెజెంట్ కరస్పాండింగ్ అడ్రెస్ ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్ అయితే ఎంటర్ చేయండి. 2 సేమ్ అయితే 2 సేమ్ ఎంటర్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సో, ఇక్కడ మీకు యాడ్ న్యూ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా రాయండి. హైయర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో సో, అవి కూడా అయితే ఇక్కడ యాడ్ న్యూ అని క్లిక్ చేసి అవైతే ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే రాయండి. లేకపోతే అవసరం లేదు. సో, అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఇంకా ఏదైనా డీటెయిల్స్ అడిగితే అవి కూడా సబ్మిట్ చేయండి. ఫైనల్‌గా మీరు పేమెంట్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఆ పేమెంట్ చేసేసి రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఫైనల్‌గా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
సో, అంటే డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని జిరాక్స్ తీసుకోండి. ఫర్దర్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చనమాట. మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో అక్కడ అప్లికేషన్ ఫర్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ నేను అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ క్లిక్ చేశా కాబట్టి ఇలా నాకొచ్చింది. ఫర్ సపోజ్ మీరు క్లర్క్ జాబ్‌కి అప్లై చేస్తున్నట్లయితే మీకు క్లర్క్ అని చెప్పి వస్తుందనమాట. కాబట్టి ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్‌కి అప్లై చేయండి. తప్పకుండా అప్లై చేయండి. పర్మనెంట్ కాబట్టి. సో, రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఉండడం జరుగుతాయి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, మీరింకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అలాగే మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.